नमः ओम चंद्रायै नमः ओम चंद्र सहोदरण्यै नमः ओम चतुर्भुजायै नमः ओम चंद्ररूपायै नमः ओम इंदिरायै नमः ओम इंदुशीलितायै नमः ओम आह्लादजनन्यै नमः ओम वृष्टै नमः ओम शिवायै नमः ओम शिवकर्त्यै नमः ओम सत्यै नमः ओम विमलायै नमः ओम विश्वजनन्यै नमः ओम दृष्टै नमः ओम दारिद्र्यनाशन्यै नमः ओम प्रीतिपुष्कर नमः ओम शांतायै नमः ओम शुक्लमालंबरायै नमः ओम नमः अभस्तोत्तर शतनाम पूजां समर्पयामि श्री ललिता देवताभ्यो नमः अष्टोत्तर शतनामावली पूजां च करिष्यामहे श्री ललिता देव्यै नमो नमः ओम महादेव्यै नमो नमः ओम श्री ललिता देव्यै नमो नमः नानाविध परिमलपत्र अष्टोत्तर शतनामावళి పూజాం సమర్పయామి అమ్మ మీ దగ్గర ఉన్న పసుపు కుంకుమ అన్ని అందరూ కూడా చక్కగా ఆ అమ్మవారికి నమస్కారం చేయండి పరిమళ ధూపమాక్రాపయామి ఈ యొక్క కలశాలను ఇలాగా సామూహిక కలశ పూజలు చేయడం ద్వారా మన యొక్క గ్రామానికి అలాగే పట్టణానికి అలాగే తమ కుటుంబానికి అలాగే ఈ పరిసర ప్రాంతాలన్నిటికీ కూడా అత్యంత శక్తివంతమైన పూజగా ఇది నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఎప్పుడైతే మనం కలశాలను ఆ శిరస్సు మీద పెట్టుకొని మనస వాచ కర్మణ అనగా మనలో ఉన్నటువంటి అన్నీ కూడా అనగా మనం ఏవైతే పూజలు చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని అనుకుంటామో ఎప్పుడైతే మన శిరస్సున ఆ కలశాన్ని ధరించి అమ్మవారికి స్నానం చేస్తామో మనకి సకల సౌభాగ్యాలను అలాగే సుఖ సంతోషాలను అలాగే మనం చేసే కార్యక్రమాలు అనగా వ్యాపారం కానీ వ్యవసాయం కానీ అలాగే మనం చేసే ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా కార్యదక్షతను అమ్మవారు మనకు వెనకుండి మనల్ని ముందుకు నడిపిస్తారు. అటువంటి అమ్మవారి యొక్క కలశ పూజలలో ఈరోజు అత్యంత ప్రాధాన్యముగా మనము పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కలశ పూజలకు అత్యంత విశేషమైన పూజ మనం ఈరోజు చేసుకునడం జరిగినది. కాబట్టి చక్కగా అందరూ కూడా తమ మనస్సులో శ్రీ గంగానమ్మ అమ్మవారు అలాగే మహాలక్ష్మమ్మ అమ్మవారు పోతురాజు బాబులు మన యందే మన స్థానంలోనే ఈ యొక్క ప్రాంగణంలోనే చక్కగా ఉన్నారు. కాబట్టి ఆ భగవంతుడికి అలాగే అమ్మవారికి అందరికీ కూడా నమస్కారం చేసుకుని ఈ యొక్క కలశ పూజలు అనగా కలశంతో నీళ్లు తీసుకెళ్ళి అమ్మవారికి ఎప్పుడైతే మన అమ్మవారికి స్నానం చేయిస్తామో అమ్మవారు శాంతించి తద్వారా మనకు సకల సౌభాగ్యాలను కలుగజేసి సుఖ సంతోషాలతో అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఈ యొక్క అత్యంత శక్తిమైన కలశ పూజలు మనం ఈరోజు చేసుకోవడం జరిగింది. కాబట్టి అందరూ కూడా అత్యంత నీడతోనే అమ్మవారికి స్నానాభిషేకం ఉంటుంది. ఆ తరువాత ఒక భక్తుడు ఇక్కడే మీ అందరికీ కూడా మధ్యాహ్నం లంచ్ ఏర్పాటు చేశారు. అది కూడా మీరు ఇక్కడే స్వీకరించాలి. మిగిలిన వాటిని మీరు ఇంటికి తీసుకువెళ్ళడానికి కొబ్బరికాయ అటువంటివి అండి క్యారీ బ్యాగులు ఇవ్వండి అందరికీ ఒక్కొక్కటి. తర్వాత ఇంకొక విషయం ఆగండి ఒక్క నిమిషం ఇదిగో ఇదిగో అమ్మవారి స్నానానికి అందరూ కూడా రెడీ అవ్వండి.
नमः अधस्तोत्तर शतनामपूजां समर्पयामि श्री ललिता देवताभ्यो नमः अध अष्टोत्तर शतनामावళి पूजां च करिष्यामहे श्री ललिता देव्यै नमो नमः ज्ञानरूपिण्यै नमः ओम निराकारायै नमः ओम भक्ताभीष्टवे పూజలో కూర్చున్న మాత్రమే లోపలికి వెళ్ళండి.